దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ఉదయకాల ప్రార్థనలు, ఉదయకాల ఆరాధనలు మీ అందరి కోసం. ఈ వాగ్దానం ఎందుకంటే మిమ్మల్ని బలపరచుటకు, అంటే మీ హృదయంలో ఏ భారంతో, ఏ బాధతో, ఏ చింతతో దినం స్టార్ట్ చేశారు. ఒకవేళ ఎక్కడైనా ఏ డే ఈరోజు మధ్యాహ్నం ఆయా దేశాలు మీ సమయాన్ని బట్టి ఉండొచ్చు, కానీ దేవుని మాట మీ గుండెల్లో ఉన్న భారాన్ని తీసేసి శక్తి కలిగినటువంటి అనుభవంలో మిమ్మల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. మీ ప్రతి సమస్యకు దేవుడు విడుదలిస్తాడు. ఆయన ఉన్నాడు, నిన్ను నన్ను చేయి పట్టి నడిపించబోతున్నాడు. ఈరోజు ఏంటో తెలుసా? దేవుని మాట మనకి మరి బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 31:3 నిన్ను నేను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తాను, విడువక నీ ఎడల కృపచు. విడువక, అసలు నిన్ను విడువను. అసలు నీ జీవితానికి నేను విడిచిపెట్టే అనుభవం లేదు. నేను నిన్ను ఎంత ప్రేమిస్తాను, శాశ్వతమైన ప్రేమ. అమ్మ కన్నా, నాన్న కన్నా, బంధు కన్నా, బంధం కన్నా, అందరికంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను విడవలేదు. ఎవరంటున్నారండి ఈ మాట? సర్వశక్తిమంతుడు, ప్రాణం పెట్టినవాడు, రక్తం కార్చినవాడు, జీవితాన్ని త్యాగం చేసిన ఆ గొప్ప దేవుడు అంటున్నమాట. నేను నిన్ను విడవనమ్మా. సహోదరుడా, నేను నిన్ను విడవను. నా సహోదరి, నేను నిన్ను విడవ. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు ప్రభు నిన్ను విడవడట. నా కృప శాశ్వతంగా నీకు ఉంటుంది. నేను నిన్ను విడవలేదు. విన్నారా? నా ప్రేమని, నా కృపని శాశ్వతంగా నీకు ఇచ్చి ఉన్నాను. నేను నిన్ను విడవను. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ మాటను బట్టి ప్రార్థన చేసుకో. ప్రతి విషయంలో ఆయన కృప నేను విడవక నడిపించబోతుంది. ప్రతి విషయంలో నీ చేపట్టి నడిపించబోతుండగా నాతో కలిసి ప్రార్థనలు ఎక్కిపిద్దాం అందరం కలిసి. తండ్రి, ఎంతమంది బిడ్డలకి నాయన వేదనలో, బాధలు, నీ కృప వారిని విడవలేదు. మేము నిన్ను విడిచినావు, మమ్మల్ని విడువదేవా. ప్రతి బిడ్డను రక్షించు, రోగులు స్వస్థపరచు. వ్యాధులు, చింతలు, బాధలు, నిందల్లో, కోర్టు కేసులు, రకరకాల సమస్యలు ఉన్న వారిని విడిపించు అయ్యా. ఏ కుటుంబానికి ఏ శోధనను తప్పించు. పిల్లల విషయం, భర్త విషయం, భార్య విషయం, స్టడీస్, ఉద్యోగం, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయా దేశాలు ఏ బంధకాలను విడిపించి వారిని చేపట్టి నడిపించు. నీ కృప వారికి తోడుగా ఉంచు. మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను బ్లెస్ చేస్తూ ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, ప్రపంచం, భారతదేశం నీ రక్షణలోకి రావాలి. నీ కృప తోడు గురించి నాయన ఒక ఉజ్జీవం, ఇంకొక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవుట్ కృప చూపి మా అందరికీ మీరు తోడై ఉండమని ప్రతి బిడ్డని దీవిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు పొద్దున సాయంత్రం లైవ్. ఒకవేళ మీరు మమ్మల్ని నేరుగా రావాలి, బెల్లంపల్లి సాటర్డే ఈవినింగ్ మీటింగ్, సండే 3 ఆరాధనలు. అదేవిధంగా కల్వరి ప్రామిస్ ల్యాండ్ కూడా సాటర్డే ఉంటుంది, సండే 3 ఆరాధనలు ఉంటాయి. 50 దినాలు రాబోతున్నాయండి. ప్రార్థన చేయండి. 14వ సంవత్సరం 50 దినాలు. మరి ఆగస్టు 27 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ బెల్లంపల్లిలో, అక్టోబర్ 15 ముగింపు సభ. కుటుంబాలకు సిద్ధపడండి. మనందరం ఈ 14 సంవత్సరం పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో, అగ్ని ప్రభావంతో ప్రార్థన చేద్దాం. దేవుని దీవెనలు పొందాం. ఎవరైనా బైబిల్ కాలేజ్ చేయాలనుకుంటే యూత్, బాయ్స్, గర్ల్స్ వెంటనే సంప్రదించి బెల్లంపల్లికి రండి. 1 year అద్భుతమైన ట్రైనింగ్ మీరు మీ కుటుంబాలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేద. 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరం ఉపవాస పండుగల ప్రారంభ సభ కల్వరి ప్రాంగణం బెల్లంపల్లిలో. కాబట్టి అద్భుతంగా 50 days, ఆ 27 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతున్నాయి. మీరు కూడా పాలు పొందండి, చక్కటి దీవెనలు పొందబోతున్నారు. ఉపవాసం చేసేదనయ్యా, నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా.